వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రాశుల వారికి రాజయోగం ప్రారంభమయ్యింది. ఏ పని చేసినా వీరిదే పైచేయి కాబోతూ ఉంది. అంతటి అదృష్టం వీరికి రావడానికి కారణం ఆ భగవంతుడు. ఎందుకంటే 2024లో ఈ రాశుల వారి కష్టాలకు కొదవలేదు. అలాంటి కష్టాలన్నీ కూడా త్వరలో తీరిపోతూ ఉన్నాయి. ఇంకొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోని కూడా అడుగుపెట్టబోతూ ఉన్నాము. ఈ కొత్త సంవత్సరమే స్టార్టింగ్ నుంచి కూడా వీరికి అదృష్టం మొదలు కాబోతూ ఉంది. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. టైం వచ్చినప్పుడే మనం వినియోగించుకుంటే ప్రతి పనులను కూడా మంది పైచేయి అవ్వడానికి అవకాశం ఉంది. విజయానికి చెరువులోనే ఉన్నారు. ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతుంది. సాక్షాత్తు శని భగవానుడి యొక్క అనుగ్రహం అయితే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు మనం చేసే ఫలితాలను బట్టి ఫలితాలు ఇస్తాడు, కర్మ ఫలితాలు బట్టి ఫలితాలు ఇస్తాడు తప్పితే చెడు చేస్తే చెడు ఫలితాలను, మంచి చేస్తే మంచి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. శని భగవానుడు మీకు తోడుగా తప్పకుండా ఉండబోతూ ఉన్నాడు. రాజయోగం ప్రారంభమయ్యింది. ముఖ్యంగా ఈ రాశుల వారికి కొన్ని నెలల పాటు యొక్క అదృష్టం కొనసాగుతుంది. చాలా విధాలుగా లాభాలు పడతారు. ఆ రాశులు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అద్భుతమైనటువంటి యోగంతో ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉండబోతుంది. ఇంటింటా కూడా సంతోషం నిండిపోబోతుంది. అఖండ ధనయోగం రాబోతూ ఉంది. ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి యోగాలు రాబోతున్నాయో, ఏ రాశుల వారికి యొక్క అదృష్టం రాబోతుందో అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క మాసంలో శని భగవానుడి యొక్క ఆశీస్సులతో మేషరాశి వారికి అరుదైన అవకాశాలు రాబోతూ ఉన్నాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు గొప్ప యోగాలు వస్తాయి. వ్యాపారంలో కూడా ఏదైనా సాధించాలన్నటువంటి తపంతో ముందుకు వెళ్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగులు మంచి పురోగతి సాధిస్తారు. మీ లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. జీవితంలో దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళేటటువంటి యోగాలు ఉన్నాయి. మీరు లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. జీవితంలో దీర్ఘకాలిక సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జీవితంలో పాత వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందుతూ ఉంటారు. విశేషమైనటువంటి ఫలితాలతో విశేషమైనటువంటి యోగాలు ఈ రాశుల వారికి వచ్చేటటువంటి కాలం వచ్చిందని, కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అన్ని రంగాల్లోనూ కూడా శుభ ఫలితాలే రాబోతూ ఉన్నాయి. మంచి ఫలితాలు వస్తాయి. అనేక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం నెలకొంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేసినా ఆ పనిలో మీద పైచేయి కావడానికి ఇది అత్యంత శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ప్రేమ జీవితంలో ఉండేవారికి చాలా సంతోషంగా ఉంటుంది. మీ ఆనందాన్ని కలిగించే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడతారు. మీ కోపాన్ని మాటలను అదుపులో ఉంచుకోవాలి. మీరు విజయవంతమైనటువంటి మీరు కోరుకున్న ప్రయోజనాలు పొందుతారు. ఇతరుల సహాయంతో మీ అసంపూర్ణమైనటువంటి పనిని పూర్తి చేసేస్తారు. మీరు చాలా కాలం కొత్త పనిని ప్రారంభించాలి లేదా ప్రాజెక్టులో పాల్గొనాలని ప్రయత్నిస్తున్నట్లయితే ఈ యొక్క సమయంలో మీ కోరికలన్నీ నెరవేరబోతూ ఉన్నాయి. కొత్త అవకాశాలు మీ దగ్గరికి రాబోతూ ఉన్నాయి. వ్యాపారంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులకు, పోటీదారులకు కఠినమైనటువంటి పరీక్షల నుంచి బయటపడతారు. ఏ పని చేసినా మీదే పైచేయి కావడానికి ఇది అత్యంత శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఏ చేస్తే ఆ పనిలో మీదే పైచేయి కావడానికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు, ఈ రాశి వారికి చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని శని భగవానుడు ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వస్త్ర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సమయంలో చాలా మంచి ఆదాయాన్ని పొందబోతూ ఉన్నారు. చాలా కాలంగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మాసంలో మంచి శుభవార్తలు వింటారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు. ఎన్నో శుభవార్తలు వింటారు. అంతేకాదు కుటుంబ సభ్యులతో కూడా ఎంతో సరదాగా సామరస్యంగా గడుపుతారు. స్నేహితుల యొక్క సహకారంతో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు పెద్ద ఎత్తున లాభాలు రాబోతూ ఉన్నాయి. ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది. కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో దానిలో విజయాలను సాధిస్తారు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది. ఒంటరిగా ఉండే వ్యక్తులు సామాజిక కార్యక్రమాల్లో లేదా స్నేహితులు, బంధువుల మధ్య ప్రత్యేకంగా ఎవరినైనా సరే కలుసుకుంటారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు. మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం మీకు దక్కుతుంది. అదనపు ఆదాయ వనరులు ఉద్యోగులకు లభించబోతూ ఉన్నాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఆశించినటువంటి లాభాయం పొందుతారు. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇంటి మరమ్మతులు లేదా విలాసాల కోసం డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. మీ యొక్క ప్రయాణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో కూడా సంబంధాలు బలపడతాయి. భవిష్యత్తులో భారీ ప్రయోజనాలు పొందుతారు. రాజకీయాల్లో కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు విపరీతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. విదేశాల్లో కూడా
వృత్తి లేదా వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు ఆశించినటువంటి విజయాలను పొందబోతూ ఉన్నారు. ఉద్యోగులకు మీరు చేస్తున్నటువంటి కార్యాలయంలో మంచి గౌరవం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు కూడా బలపడబోతూ ఉన్నాయి. మీ యొక్క ప్రేమ భాగస్వామి నాణ్యమైనటువంటి సమయాన్ని గడుపుతారు. అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి నిశ్చయం అవుతుంది. మీ యొక్క వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కూడా అద్భుతమైనటువంటి క్షణాలను మీరు పంచుకోబోతూ ఉన్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది అరుదైనటువంటి సమయమే అని చెప్పుకోవచ్చు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి సింహరాశి వారు. ఈ యొక్క రాశి వారికి యొక్క మాసంలో నాయకత్వ సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. సూర్యుని యొక్క ప్రభావంతో ఇది సాధ్యమవుతుంది. ఈ కాలంలో మీ వ్యాపారం కూడా విస్తరించే అవకాశం ఉంది. ఆదాయం భారీగా పెరుగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి. మీ యొక్క కుటుంబంలో ఆనందము శాంతి పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం బలపడుతూ ఉంటుంది. రాశి వారు కొత్త నైపుణ్యాలను సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అంతేకాదు కొత్త కోర్సులో కూడా జాయిన్ అవుతారు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు మెరుగైన ప్రయత్నాలు కలుగుతాయి. పని సంబంధిత సమస్యలకు కొత్త పరిష్కారాలు వస్తాయి. మీరు చేసే ప్రయాణంలో మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా మంచి సంబంధం నిశ్చయమై వివాహం అవుతుంది. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు. విశేషం ఏమిటంటే మీ ఇంట్లో బయట ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించబోతూ ఉంది. భూ నిర్మాణ సంబంధిత విషయాల్లో నిర్ణయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కమిషన్పై పనిచేసే వ్యక్తులకి యొక్క సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఇప్పటికే ప్రేమ సంబంధాలు ఉన్నవారికి పరస్పరం నమ్మకం సామరస్యం పెరుగుతాయి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఏదైతే అనుకుంటున్నారో అవి సాధించే వరకు కూడా నిద్రపోరు. అంతటి అదృష్టాన్ని మీరు పొందేటటువంటి కాలం ఉంది. ముఖ్యంగా శని భగవానుడి రాశుల వారికి అద్భుతమైన అవకాశాలను ఇస్తాడు. తులారాశి వారికి శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. ఎవరైతే నిరుద్యోగులు ఎప్పటి నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగం దక్కుతుంది. వివాహ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కెరీర్ పరంగా ముందుకు సాగేందుకు గొప్ప అవకాశాలు వస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సత్సంబంధాలు నెలకొంటాయి. బాధలన్నీ తొలగిపోతూ ఉన్నాయి. వృశ్చిక రాశివారు. ఈ రాశి వారికి బుధుడు శుక్రుని ప్రభావంతో అద్భుతమైన ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు. వ్యాపారులకు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలని మీ కలలు నెరవేరుతాయి. వ్యాపారులకు ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి. ఆర్థికపరమైన మెరుగైన ఫలితాలను చూడబోతూ ఉన్నారు. కుంభరాశి వారికి కూడా ఈ యొక్క శనిదేవుడు ప్రత్యక్ష సంచారం మళ్ళీ రాశి వారికి కనకవర్షం ఖాయమని చెప్పొచ్చు. ఈ కాలంలో కెరీర్ పరంగా మీరు ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకుంటారు. మీ పురోగతికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీరు ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది. మీరు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. మీ జీవితంలో కొత్త విజయదశ ప్రారంభం అవుతుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆలోచించినట్లయితే ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.